జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేదంటే వచ్చే సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఆ తర్వాత దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేపీసీ సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు పూర్తిగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. డెఫినెట్ గా ఈ జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఏం జరుగుతోంది దీనికి సంబంధించి? స్వామి, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు పైన కేంద్ర ప్రభుత్వం విస్తరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ బిల్లుకు ఈ యొక్క 2024 సెప్టెంబర్ లోనే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా జతపరిచి ఈ యొక్క జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రతిపాదన కనుక అమలు కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆర్టికల్ 172 రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి పెంచడం, అదేవిధంగా తగ్గించడం దానిపైన, అదేవిధంగా ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి మార్పులు అవసరం. అదనంగా ప్రాతినిధ్య చట్టం 1951లోని దానికి కూడా సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రతిపాదన వల్ల ఎన్నికల వ్యవస్థకు మరింత సమర్థవంతంగా మారుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి బిల్లులో రాజ్యాంగ సవరణలు కూడా ఉంటాయా, లేక విడిగా అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణలు ప్రతిపాదిస్తారన్న విషయంలో కూడా కొంత స్పష్టత లేనప్పటికీ దీనిపైన 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ జమిలీ బిల్లుకు సంబంధించి జమిలీ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా జేపీసీకి పంపి విస్తృత సంప్రదింపులు కూడా జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలన్నదే లక్ష్యంగా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.